హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఇటైనా రిలాక్స్ అవుతున్నారా? మార్నింగ్ నుంచి ఎన్నెన్నో ప్రసాదాలు చేసి దేవుడికి సమర్పించి కొంచెం అలసిపోయి పడుకొని ఉండొచ్చు. నాకు తెలిసినంత మట్టుకి మనము పూజ చేస్తాము అంటే కిచెన్ని ఎంత నీట్గా పెట్టుకుంటామో, కిచెన్ అనే కాదు ఇల్లు మొత్తాన్ని నీట్గా పెట్టుకుంటాము. అదే పూజ అయిపోయిన తర్వాత దాని క్లీనింగ్ ప్రాసెస్ కూడా అంతే కష్టంగా ఉంటుంది. మంది చాలా వాటికి బెడ్రూమ్లు కానీ హాల్ కానీ అవన్నీ నీట్గానే ఉంటుంది. కిచెనే మెస్సీగా ఉంటుంది. ప్రసాదాలు అన్నీ ఎక్కువగా చేస్తుంటాం కదా, ఏదోలే కొన్ని చేసి వదిలేద్దాము అనుకుంటే మనసు ఒప్పదు. అన్ని రకాలు చేయాలనిపిస్తుంది. నేను ఈరోజు 9 రకాల నైవేద్యాలు అయితే దేవుడికి సమర్పించాను. దాని తాలూకా గిన్నెలే ఇవన్నీ తోమేసరికి నాకు అసలు మెడలు నొప్పులు వచ్చేసాయి. నేను 9 రకాల నైవేద్యాలు స్టవ్ ఆపకుండా గంటన్నరలోపు చేసేసాను. చాలా బాగా చేశాను అనిపించింది. వెంటనే పూజ కూడా అయిపోయింది, కానీ ఈ క్లీనింగ్ చేసేదాకా మనసొప్పలేదు. క్లీనింగ్ చేసిన తర్వాత ప్రశాంతంగా అయితే ఉన్నాను.